బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము మేషరాశి వారికి జనవరి 7, 8, 9, 10 తేదీల్లో ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. అసలు ఆ ఎస్ అనే వ్యక్తి ద్వారాగా మీకు జరిగేది వింటే మీరు షాక్ అవ్వాల్సిందే. అంత ఇదిగా మీ జీవితంలో ఆ ఎస్ అనే వ్యక్తి యొక్క ప్రవేశంతో జరుగుతుందనమాట. అది అసలు మంచి జరుగుతుందా? లేకపోతే ఏదైనా సమస్యలు వస్తాయా? చెడు జరుగుతుందా? ఇలాంటివన్నీ కూడా మేషరాశి వారు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీకు విలువైనటువంటి సమాచారం అనేది ఎంతో అందుతుంది. ఈ వీడియో మీ జీవితానికి 100కు 1000% తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారిని మనం ముందుగా చూసినట్లయితే వీళ్ళు చాలా తెలివైనటువంటి వారు, అలాగే బోలా మనుషులు అనమాట. అంటే వీరికి ఏంటంటే కాస్త ఎవరైనా అభిమానంగా పలకరించినా, ప్రేమగా మాట్లాడినా వెంటనే మన అని చెప్పేసేసి కలిపేసుకుంటారనమాట. మనసులో ఎలాంటి కుచితం అనేది ఉండదు. అలాగే ఎదుటివారి దగ్గర నుంచి కాస్త ఏదైనా అంటే కాస్త అటు ఇటు మాట తేడా వచ్చినా కూడా అలాగే మళ్ళీ వాళ్ళ మీద వెంటనే ద్వేషాన్ని పెంచుకుంటారు. అటు వెంటనే ప్రేమైనా వెంటనే వచ్చేస్తుంది, కోపమైనా సరే వెంటనే వచ్చేస్తుంది అనమాట. అంటే వీరి మనస్తత్వం అలా ఉంటుందన్నమాట. అంతేకాని ఎదుటివారిని ఏదైనా ఇబ్బంది పెట్టాలని కానీ, చెయ్యాలని కానీ ఇలాంటి ఆలోచనలు ఈ మేషరాశి వారికి ఎక్కడా కూడా పొరపాటున ఉండవు. ఏదైనా సరే మనసు లోతుల్లో విషాన్ని పెట్టుకొని పైకి నవ్వటం వీరికి చేత కాదు. వీరి మనసు ఎలాగైతే ఉందో వీరి యొక్క ప్రవర్తన కూడా అలాగే ఉంటుందన్నమాట. అందరూ ఎప్పుడు మాతో మంచిగా ఉంటే బాగుండు, మేము కూడా వాళ్ళతో మంచిగా ఉందాము అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ప్రేమైన కోపమైన వెంటనే వచ్చేస్తుందంటే చిన్నపిల్లల మైండ్ సెట్ అనేది ఎక్కువగా ఈ మేషరాశి వారి దగ్గర ఉంటుందన్నమాట. నిజంగా మేషరాశి వారి యొక్క ప్రేమ అనేది దొరికితే జీవితంలో వారు అసలు అది ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. వారు ప్రేమించినంతగా ఇక ఎవ్వరూ కూడా ప్రేమించలేరు. వారిది నిజమైనటువంటి ప్రేమ. అంటే నటించేటటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాము. కానీ మేషరాశి వారికి నటన అంటే ఏంటనేది అసలు చేత కాదనమాట. ఏదైనా సరే వాళ్ళు రియాలిటీగా ఉంటారు. వారికి అలాగా ప్రతిదీ కూడా వారి మైండ్ సెట్ అనేది చాలా కరెక్ట్ వేలో ఉంటుందన్నమాట. అయితే ఈ మేషరాశి వారిని మనం గమనించినట్లయితే గత కొంతకాలంగా వీరి జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల చాలా వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలే ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మేషరాశి వారు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అన్న విషయానికి వస్తే వీరు బంధువుల్లో అయి ఉండవచ్చు, లేదా రక్త సంబంధికుల్లో అయి ఉండవచ్చు, లేదా స్నేహితుల రూపంలో అయి ఉండవచ్చు, లేదా మీరు వ్యాపార స్థలాల్లో కానీ, లేదా ఉద్యోగాలు చేసే కాడ కానివ్వండి, ఏదన్నా ఫ్రెండ్స్ రూపంలో పరిచయం అయి ఉండవచ్చు. అంతేకాని భార్యో భర్తో అయితే మాత్రం కాదండి. భార్యాభర్తలు కాకుండా ఇక మిగిలిన వారు ఎవరైనా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు మీ చుట్టూత ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక వ్యక్తి మాత్రం అంటే ఎస్ అక్షరంతో పేరు వారిదైతే స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ వ్యక్తితో మీరు మాత్రం చాలా వరకు కూడా కొన్ని రకాలైనటువంటి బయటికి చెప్పుకోలేని సమస్యలనే ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. చాలా వరకు కూడా ముందున్నటువంటి జీవితం ఇప్పుడు మీకు లేదు. ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల మీకు అంటే నమ్మకం మీద దెబ్బే కొట్టింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఎస్ అనే వ్యక్తితోటి అంటే వాళ్ళు ఎక్కువ శాతం బంధువుల్లోనే ఉంటారండి. స్నేహితులనైతే మనం దూరం పెట్టేసేసేయచ్చు. కానీ వీరేంటంటే బంధువుల రూపంలో ఉన్నారు. కాబట్టి వారిని మీరు పూర్తిగా తీసేయటానికి కూడా లేకుండా పోయిందనమాట. అంటే వారిని వదిలించుకోవాలన్నా మీకు కుదరట్లా. బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారండి, మంచితనానికి ఎప్పుడైనా సరే మనసు అనేది వాళ్ళకు బాధగానే ఉంటుందన్నమాట. మనసున్న మనిషికి ఏంటంటే సుఖం అనేది లేదు. మనసు లేని మనుషులు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు మనసు అనేది లేదు కదా. ఎవరు ఉన్నా పోయినా, ఎవరు బ్రతికినా చచ్చినా, ఎవరు ఎట్లా ఏమన్నా అయిపోనివ్వండి, వాళ్ళు హ్యాపీగా బ్రతికేస్తారు. కాబట్టి వాళ్ళకేంటంటే ప్రపంచంతో సంబంధం లేదు. వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డలు ఏమైపోయినా కూడా వాళ్ళకు పట్టదనమాట. కొంతమంది అలా ఉంటారు. అలా మనసు లేని మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజ్యాలు ఏలతారు, వాళ్ళే 100 సంవత్సరాలు బ్రతుకుతారు. ఎవరైతే మనసుండి మంచి చెడు
ఒకళ్ళ స్థాయిలోకి బిడ్డలను లాక్కొచ్చుకోవాలి. మనకు జరిగినట్లుగా ఎవరికీ జరగకూడదు అని చెప్పేసి ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారో అలాంటి వారేంటంటే అనారోగ్య సమస్యలతో బాధపడటం, అర్ధాయుష్షుతో పోవటము ఇలాంటివి జరిగి చివరికి పాపాత్ముల చేత మీరే పాపాత్ములు అని అనిపించుకునే స్థాయికి వెళ్ళిపోతారు. ఇవన్నీ బ్రహ్మంగారు ఎప్పుడో తన కాలజ్ఞానంలో రాసిన వాస్తవాలు. వీళ్ళనేంటంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి డబ్బు పరంగా బాగా వాడుకుంటారు. అంటే డబ్బు తీసుకొని మళ్ళీ ఇస్తానంటము, ఇవ్వకుండా ఉండటము, ఏదన్నా అడిగితే శత్రుత్వాలు పెంచుకోవటము. వీరికి పెద్దలిచ్చినటువంటి ఆస్తులైతే ఏమీ లేవు. ప్రతీదీ కూడా వీరి రెక్కల కష్టం మీద బ్రతికే మనుషులనమాట. వీరి కుటుంబాన్ని లాక్కొచ్చుకోవాలి. వీరిని నమ్ముకొని వెనకమాల ఉన్నారు. అలాంటి వారిని మరి చూసుకోవాల్సినటువంటి బాధ్యత వీరికి ఉంది కాబట్టి అలా ఈ మేషరాశి వారు ఏంటంటే మంచితనంతోటి సరేలే మళ్ళీ ఇస్తారులే అన్న నమ్మకంతో డబ్బులు ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు అవసరానికి వాడుకొని తర్వాత అసలు వీళ్ళెవరో తెలియనట్లుగా ప్రవర్తించటము, డబ్బు అడిగితే ఆ మాత్రం కూడా మాకివ్వలేవా, అంటే మేము బయటోళ్ళమనే కదా అలా మాట్లాడుతున్నాం అని చెప్పేసేసి మళ్ళీ మేషరాశి వారి మీదే నెగిటివ్గా మాట్లాడటం ఇలాంటివి చేసేసరికి మేషరాశి వారు ఏంటంటే ఇలా చాలాసార్లు కూడా దెబ్బతిన్నారు. ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల చాలా రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు అనేవి ఈ మేషరాశి వారు ఫేస్ చేశారు. ఇంకా వీరు కొత్తగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. వారికి అప్పులు ఇచ్చి అలా ఏదైనా నమ్మకం మీద వస్తువు వాడుకోమని ఇస్తే ఆ వస్తువును పర్మనెంట్గా ఉంచుకోవటము, అది ఇవ్వకుండా ఇబ్బంది పెట్టటము, ఏదైనా ఒక ఇంట్లో అద్దెకి ఉంచితే అద్దె డబ్బులు ఇవ్వకుండా ఉండటం అవ్వచ్చు. ఇట్లా ప్రతీదీ కూడా వస్తువు వాడుకొని మళ్ళీ తర్వాత ఇస్తానని చెప్పి మళ్ళీ ఇవ్వకుండా ఉండటము, దాన్ని పాడు చేయటము, ఇంకా ఏదన్నా అడిగితే ఈ మేషరాశి వారి మీద 10 మందికి వీరి మీద రకరకాలుగా చాడీలు చెప్పటము, వీరిని బంధువుల్లో అవమానించటం, బంధువుల్లో వీరిని ఒక చెడ్డవారిలాగా సృష్టించటము, మమ్మల్ని చాలా వరకు కూడా వీళ్ళే రకరకాలుగా మాట్లాడుతున్నారని చెప్పేసి చెప్పటము, ఇలా వీరి మేషరాశి వారి యొక్క జీవితం మీద ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు చాలా పెత్తనం చేస్తున్నారు. తెలియకుండా వీరి జీవితంలో చాలా బాగా దూరిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే అవసరాలకు వాడుకోవటము, వీరి మీద చాలా వరకు కూడా అంటే వీరి తిండి మీద పెత్తనము, వీరి బట్టల మీద పెత్తనము, వీరి జీవితాల మీద పెత్తనం, వీరు ఎక్కడికన్నా వెళ్తున్నా వీరికి చెప్పాలి, వీరికి చెయ్యాలి, ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే వీళ్ళ లైఫ్ను మొత్తాన్ని కూడా వారి గుప్పెట్లో పెట్టేసుకున్నారనమాట. మరి ఈ మేషరాశి వారు అలా ఎందుకు ఇరుక్కుపోయారో అన్నది కూడా మరి అది వారికే తెలియాలండి. ఎందుకంటే ఒక భార్యాభర్తల బంధంలో అయితే తప్పదు. ఎందుకంటే అది భార్యాభర్తల బంధం, అది మనం తీసేసుకునేది కాదు కాబట్టి ఎన్నైనా సరే భరించాలి, సహించాలి. కానీ అలాంటి వారు కూడా మారాల్సిన పరిస్థితి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎంత భార్యాభర్తలు ఎస్ అనేటటువంటి వ్యక్తుల రూపంలో ఉన్నా కూడా ప్రేమను పంచితే ఎదుటివారు తట్టుకోగలుగుతారు. కానీ ప్రేమ అనేటటువంటి స్థానంలో, అధికారం అనేటటువంటి స్థానంలో పెత్తనాలను చేస్తే మాత్రం ఏ మనిషి కూడా తట్టుకోలేడనమాట. అంటే మాకు అధికారం ఉంది, మేము ఏది అడిగినా చెల్లిద్ది, మేము పెత్తనం చేస్తే చెల్లిద్ది, మాకు అడిగే హక్కు ఉంది, దీన్నే ప్రేమ అంటారు, అది ఇదని చెప్పేసేసి చాలామంది కూడా ఏంటంటే ఒకరి మీద ఒకరు పెత్తనాలు చలాయిస్తూ ఉంటారు. తినే తిండి మీద పెత్తనము, కట్టుకునే బట్టల మీద పెత్తనము, అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, అదని ఇదని ఇదని అదని చెప్పేసేసి నరకం అంటే ఏంటో చూపిస్తూ ఉంటారు కొంతమంది వచ్చేటప్పటికి ఇళ్లల్లో. ఏంటంటే భార్యననో లేకపోతే భర్తననో అలాగా సాగిచ్చుకుంటూ ఉంటారన్నమాట. అలాంటి వారు జీవిత భాగస్వామిగా దొరకటం ఒక నరకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవిత భాగస్వామి అంటే ప్రేమను పంచాలి, అర్థం చేసుకోవాలి. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అడగాలి, అడగాల్సిన బాధ్యత అనేది ఉంటుంది. అంతేకాని అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని నరకంగా చేయకూడదనమాట. బయటికి వెళ్ళినప్పుడు కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులు పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు కాస్త సమయం అనేది అటు ఇటుగా మారుతూ ఉంటుంది. దానికి కూడా మీరు లెక్కలు కట్టేసి ప్రతీదీ కూడా అంటే అట్లా అడిగితే చేసి దానికి అంటే ఇంట్లో బయట కష్టపడి వచ్చినటువంటి మనిషికి ఇంట్లో నరకం చూపిస్తా, తిండి పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా అట్లా నరకం చూపిస్తూ ఉంటుంటే ఏ మనిషి కూడా తట్టుకోలేరనమాట. ఒక బంధం ఉందని ఆ బంధాన్ని వదులుకోలేక మిమ్మల్ని ప్రేమగా మాట్లాడినా మానసికంగా అయితే ఆ జీవిత భాగస్వామి మీద మనసు అనేది మొక్కలైపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే బంధంలో అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అపార్థం చేసుకోకూడదు, ప్రేమను చూపించకపోయినా పర్వాలా, కానీ పెత్తనం మాత్రం భయంకరంగా చేయకూడదనమాట. మంచి చెడు చెప్పుకోవాలి, జీవిత భాగస్వామికి తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే కుటుంబంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళే ఫేస్ చేయాలి కాబట్టి. కానీ ప్రతిదీ కూడా నెగిటివ్గా చూస్తే అది నరకమైపోతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలనేవి పూర్తిగా తగ్గిపోతాయన్నమాట. మనుషులు కలిసి ఉన్నప్పటికీ కూడా మనసులు దూరంగా ఉంటాయి, ఎప్పటికీ కూడా కలవలేవు.
కాబట్టి ఇలా భార్యాభర్తల రూపంలో ఉన్నా కూడా మేషరాశి జీవితం వారి యొక్క జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తులు వాళ్ళు మాత్రం ఏదన్నా అంటే చిన్న చిన్న పొరపాట్లను మీరు సరిచేసుకోవాలి. ప్రతీదీ కూడా భూతద్దంలో చూసుకుంటా పోతే ఇక దూరం అయ్యేటటువంటి పరిస్థితులు అనేవి వస్తాయి. ఇల్లంతా ఒక నరకంగా మారుతుందనమాట. అంటే ఏం తింటున్నావు, తిండి మీద పెత్తనం, తినే తిండి మీద, పడుకునే నిద్ర మీద పెత్తనము, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, వెళ్ళిన కానించి ఫోన్స్ ఏంటి మాకు అక్కడ చూపించు ఇక్కడ చూపించు అంటే ఎక్కడ ఏ ప్రదేశానికి వెళ్ళావు, ఎవరితో మాట్లాడుతున్నావు, చుట్టూతా ఎవరున్నారు, ఇట్లా ప్రతీదీ కూడా ఏంటంటే మనిషికి ఇబ్బంది పెట్టేలాగా ప్రేమ అనేది ఉండకూడదనమాట. ప్రేమలు అంటే చెప్పాను కదండి, సంతోషాన్ని పంచకపోయినా పర్వాలా, బాధను మాత్రం పంచకూడదనమాట. ప్రేమ 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 అంటే ఆ మనిషికి ఏదన్నా అయితే ఆ మనిషితో పాటుగా మీరు కూడా ఏదన్నా అంటే ఇబ్బంది పడతారా? అలా ఏం ఉండదు కదా. ప్రతిదానికి హద్దు అనేది ఉంటుంది కదా. కాబట్టి ప్రేమ అనే దానికి కొన్ని రకాలైనటువంటి హద్దులు అనేవి ఉన్నట్లే అలాగే ఒక మనిషి బంధంలో కూడా మంచితనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుందన్నమాట. మనం ఏది చేసినా చెల్లిపోయిద్ది అని చెప్పేసేసి కొంతమంది చాలామంది కూడా జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే కూర్చొని ప్రశాంతంగా ఒకరికొకరు మాట్లాడుకోవాలి, చేసుకోవాలి. అలా మంచిగా మార్చుకోవాలి ప్రయత్నం చేస్తే ఎవరైనా వింటారు. కానీ తెగేదాకా లాక్కుంటే పూర్తిగా తెగిపోతుంది. ఇది చాలామందికి కూడా కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలకి ఈ మాటలు చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. అనుకుంటారు పడే వాళ్ళకు తెలుస్తాయండి మీకేం తెలుసు అని చెప్పేసి. ఖచ్చితంగా అందరికీ తెలుసండి. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరు కూడా బాధలనేవి పడకుండా ఎవ్వరూ కూడా ఉండరనమాట. అలా ప్రతి ఒక్కరికి బాధలనేవి ఉంటాయి. కానీ మనం మార్చుకోగలిగినంత వరకు ప్రయత్నం చేయాలి, కానీ దాన్ని తెంపుకోకూడదనమాట. అంటే ఇప్పుడు మనం గొడవ పడేది ఎందుకు? అవతల మనుషులు మారాలని, కలవాలని. అలా ఉండాలి, కానీ విడిపోవటానికి, విడగొట్టుకోవటానికి అనేది చేయకూడదనమాట. మీరు బాగుండాలన్న ఉద్దేశంతోటే ఇదంతా చెప్పటం అనేది జరుగుతుంది. ఇలా ఎస్ అనేటటువంటి వ్యక్తుల ద్వారా కొంచెం ఎక్కువ శాతం ఏంటంటే ఈ మేషరాశి వారు ఇలా ఇబ్బందులనేవి ఫేస్ చేస్తున్నారు. అది మీరు అంటే వదులుకోలేని బంధం అయితే ఖచ్చితంగా వారిని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే భార్యాభర్తలైనప్పుడు తప్పదండి, సంసారం అంటే ఖచ్చితంగా సర్దుకుపోవాలి కాబట్టి. లేదా ఏదన్నా బయట వారు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని దూరం పెట్టేసేసేయండి. అలాంటి వారితో బలవంతంగా సర్దుకోవాల్సినటువంటి పని అనేది లేదు. ఓపికైనా ఒక హద్దు అనేది ఉంటుంది. అవతల వాళ్ళు ఓపికను పూర్తిగా నశింప చేసినప్పుడు వారికి గట్టిగా సమాధానం కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే ఇంట్లో భార్యాభర్త కూడా ఇట్లా ఎస్ అనేటటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉండి మరీ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వారిని ఎలా మార్చుకోవాలో అలా మార్చుకోవటం ఈ మేషరాశి వారికి కూడా తెలియాలన్నమాట. తెంచుకోవద్దు, అలాగని ఎక్కువగా మరీ దిగజారినట్లుగా ప్రవర్తించవద్దు. బంధం కదా అని చెప్పేసేసి వారి నోరు ఎలా మూపించి వారిని ప్రేమతో ఎలా సరిచేసుకోవాలో అలా సరిచేసుకోవటం వలన మీకు సమస్య అనేది తగ్గుతుంది. లేకపోతే మాత్రం మేషరాశి వారు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. బయట వాళ్ళైతే మాత్రం వారికి డబ్బులు ఒకసారి చూశారు కదా, నష్టపోయారు కదా, మళ్ళీ ఇవ్వమాకండి. ప్రతిదీ పర్సనల్స్ వారితో చెప్పమాకండి. వారికి చెప్పిన కాడి నుంచి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకసారి దెబ్బ తగిలినప్పుడు జాగ్రత్త పడాలి. పడకపోతే అది మనది కూడా తప్పు అవుతుందన్నమాట. అలాంటి వాళ్ళని దూరం పెట్టేసేసేయాలి. ఎంతలో ఉంచాలో అంతలో ఉంచేసేయాలి. ఇంకా అవకాశం కుదిరితే వదిలేసే మనుషులైతే అంటే స్నేహితులు కానీ అట్లాంటి వాళ్ళైతే అసలు పూర్తిగా పర్మనెంట్గా దూరం పెట్టేసేసేయండి. అంతేకాని ఎవరి కోసమో మీరు ఇంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. దేవుడు కొంతమందిని మన జీవితంలో తెలియక పంపిస్తూ ఉంటాడు. అలాంటి వారి గురించి తెలిసిన తర్వాత వాళ్ళని దూరం చేయటానికి చాలా రకాలైనటువంటి మనకు దారులే చూపిస్తాడనమాట. అవి మనం అర్థం చేసుకోగలిగితే అదృష్టవంతులం అవుతాము. లేదు అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిద్దనమాట. కాబట్టి ఈ మేషరాశి వారైతే మాత్రం ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీరు ఏ బంధంలో ఉన్నా సరే ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. లేకపోతే మీకు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యమే మిగులుతుందనమాట. ఇలా ఈ మేషరాశి వారికైతే ఈ 4 రోజుల్లో ఈ గొప్ప విషయం అయితే మీకు అర్థమవుతుంది. దీని ద్వారాగా ఇది మీ జీవితానికే ఉపయోగపడుతుంది. ఈ 4 రోజులే కాదండి, మీ జీవితంలో ఎప్పటికైనా సరే మీరు ఈ విషయాలను మాత్రం ఎస్ అనే వ్యక్తి ద్వారాగా తప్పకుండా గుర్తుంచుకోండి. అలాగే ఈ 4 రోజుల్లో మీరు బిజీగా ఉంటారు. ఒకరోజు విశ్రాంతి తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇష్టమైనటువంటి ఆహారాన్ని చక్కగా తినే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు పడిన కష్టానికి ఖచ్చితంగా కలుసుబాటు అనేది ఉంటుంది.
కాకపోతే కొంచెం ఈ మధ్య మీకు పనుల్లో ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. అవి కూడా సరైపోతాయండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంట్లో కాస్త ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. కాస్త జాగ్రత్తగా చూసి వాడుకోండి. ఆరోగ్య పరిస్థితి మీకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ సరిగ్గా లేకపోవటం వలన ఖర్చులు కూడా చాలా ఎక్కువైపోయినాయి అని చెప్పుకోవచ్చు. కాబట్టి చేసుకునేది వాడుకోవటానికే తప్ప అవసరానికి ఇక అలాంటివి మనం పట్టించుకోకూడదనమాట. కాబట్టి వదిలేసినా పట్టుకునేవి పట్టుకోండి. అలాగే డబ్బులు మీరు ఎవరికి అప్పుగా ఇవ్వవద్దు. అవసరమైతే తప్ప ఎక్కడా కూడా అప్పుగా కూడా తీసుకోమాకండి. ఇలాంటి సలహాలనేవి మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ 4 రోజుల్లో మీకు ధనం అయితే చేతికి అందుతుంది. ఇబ్బంది అయితే ఏమీ లేదండి. కానీ మనం చెప్పినట్లుగా ఎస్ అనే వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా సోమవారం రోజున శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేసి చక్కగా శివుడి ముందల దీపం వెలిగించండి. లేదా ఇంట్లోనైనా సరే సోమవారం రోజున శివపార్వతుల యొక్క పటం ముందల చక్కగా దీపారాధన చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఆవుకు ఆహారంగా ఏదైనా పచ్చిగడ్డిని తినిపించండి. అలాగే మీరు కాస్త ఆవేశాన్ని, కోపాన్ని, తొందరపాటును తగ్గించుకోండి. టెన్షన్ తగ్గించుకోండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. ప్రశాంతంగా ఉండండి. ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందని పూర్తి భారాన్ని ఆ శివయ్య మీద వదిలేసేసి మీరు నిశ్చింతగా ఉండండి. అర్థమైంది కదండి. మేషరాశి వారికి ఈ 4 రోజులు ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవడం వల్ల వీడియో మరికొంతమందికి మేషరాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మేషరాశి మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మరికొంతమంది మేషరాశి మిత్రులకి ఈ వీడియో చేరేలా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీ జీవితంలో ఎదురైనటువంటి అనుభవాలు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలా చేయటం వల్ల మీ యొక్క మనసు అనేది తేలిక పడుతుంది. అలాగే ఇంకొంతమందికి కూడా ఇది అర్థమయ్యి జాగ్రత్త పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.